దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుదాం. 10 నుంచి 13 వరకు మనం చదువుదాం. యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలువనంపించుము. అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెషయాతో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవాకు సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా నాయన, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్య భాగములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయన, అదిగో నా తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది నాయన. అదుగు నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా, ముందుకు నడిపించండి ప్రభువా. సహాయం చేసి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం సాయంత్రం నుంచి నేటి ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కుటుంబాన్ని మనలందరూ కూడా దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు సాయంకాల సమయంలో ఆ యొక్క సహోదరి, మన యొక్క సహోదరి కుటుంబంలో చేరి ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున ఈ రాత్రి కాల సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే దావీదు యొక్క జీవితము మరియు సౌలు యొక్క జీవితాన్ని మనము చూద్దాం పరిశుద్ధ గ్రంథములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు మరియు దావీదు యొక్క జీవితము, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చూడండి ఇక్కడ దావీదు ఎవరు కుమారుడు అని అంటే యెషయి అనే కుమారుడు ఆయన. యెషయా వేరు, యెషయి వేరు. యెషయా ఏమో ప్రవక్త. యెషయి అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క తండ్రి. ఈయన యూదా గోత్రమునకు చెందినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేలులను. ఒక రోజున సమూయేలు వృద్ధాప్యుడైపోయాడు. ఆయన వృద్ధాప్యుడైపోయిన తర్వాత ఆ ప్రజలందరూ వచ్చి సమూయేలును అడుగుతారు. సమూయేలుని ఏమని అడుగుతారంటే, నీవు వృద్ధుడు అయిపోతున్నావు, నీ కుమారులు నీ వంటి వారు కాదు గనుక మమ్మల్ని ఏలుటకు ఒక రాజును నియమించు, మాకు రాజు కావాలని చెప్పి ఇశ్రాయేలీయులు ఆ యొక్క పెద్దలందరూ కూడా, జనసమూహం అంతా కూడా సమూయేలును అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దావీదు వయసు పిల్లరా ఒక 9 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకి ఇంకా అప్పుడు రాజుగా పరిపాలన చేసే వయసు దావీదుకి రాలేదు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలేమో మాకు రాజు కావాలి, నీవు వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులు ఉన్నారు, వారు నీ వంటి వారు కాదు కనుక మమ్మల్ని ఏలుటకు మాకు ఒక రాజును నియమించమని అడిగినప్పుడు అప్పుడు సమూయేలు ఆ మాట వినగానే బాధపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు కూడా ఆ మాట విని బాధపడతాడు ఆయన. అప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలుతో ఏమని మాట్లాడుతున్నానంటే, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండగా వారు నన్నే విసర్జించి ఉన్నారు అని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏలాలనుకున్నాడు. ఆయన వారికి రాజుగా ఉండాలనుకున్నాడు, వారిని పరిపాలించాలనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రజలేమో ఏం చేస్తున్నారంటే, మాకు రాజును నియమించని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఒక పక్కన. అప్పుడు ప్రియులారా గమనించండి, ఈ సౌలు అనేటువంటి వ్యక్తి గాంధర్వం తప్పిపోతాయి, గాడిదలు తప్పిపోతాయి, వాటిని ఎత్తుక్కుంటా వస్తూ ఉంటాడు. ఎత్తుక్కుంటా వస్తున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడి, అదిగో ఆ సౌలు వస్తున్నాడు, సౌలుని అభిషేకం వచ్చి వాళ్ళకి రాజుగా చేయమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సౌలు దాదాపుగా 35 సంవత్సరాల పరిపాలన వాళ్ళతో చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయటము అసలు ఆయనకి ఇష్టమే లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయుటకు దేవునికి ఇష్టమే లేదు. కానీ దావీదును రాజుగా చేయడానికి దేవుడు ఆయన ముందుగానే ఎన్నుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దావీదు వయసు ఇంకా ఆ యొక్క రాజు యొక్క పరిపాలన చేసే స్థానంలోనికి ఆయన వయసు రాలేదు. కానీ ఈలోపు రాజు ఏం చేసినాడంటే, సమూయేలు ఏం చేసినాడంటే ఆ యొక్క సౌలును రాజుగా అభిషేకం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలును దేవుడు రాజుగా తృణీకరిస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవండి.
అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలము దుఃఖితువు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు సౌలుని ఏం చేశాడంట? విసర్జించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు విసర్జిస్తున్నాడు అనంటే, సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మానేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సౌలు బెన్యామీను గోత్రికుడు. సౌలు బెన్యామీను గోత్రికుడు. చూడండి, రాజుగా చేసిన తరువాత ఆయన దేవునికి వ్యతిరేకముగా అనేకమైనటువంటి తప్పులు సౌలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక బలి సమూయేలు వచ్చి బలి అర్పించాలి. కానీ సమూయేలు కంటే ముందు సౌలు బలి అర్పిస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. ఆ రోజు సమూయేలు రావడం ఆలస్యమైంది. ఆలస్యం వస్తే అది సమూయేలు దేవుడు చూసుకుంటున్న విషయం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ సమూయేలు బలి అర్పించవలసిన స్థానాన్ని సౌలు తీసుకుంటున్నాడు. అంటే చూడండి, సౌలు ఒక ప్రవక్త యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడు. ఆయన దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే సౌలును దేవుడు ఏం చేస్తున్నాడంటే విసర్జించాడు. ఎప్పుడైతే ప్రియులారా సౌలు బలి అర్పిస్తున్నాడో అప్పుడే సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఇక నీవు ఇశ్రాయేలుగా రాజుగా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రియులారా గమనించండి, వెంటనే సమయం అయిపోతుందని చెప్పి బలర్పించాడు సౌలు. అయినా సరే అది సమూయేలే అర్పించాలా. ఎందుకని? సమూయేలు ఒక ప్రధాన యాజకుడు, ఆయన ఒక ప్రవక్త, దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షాన ఉన్నటువంటి ఒక యాజకుడు. ఆయన బలి అర్పించవలసింది యాజకుడు తప్పనిచ్చి మరి ఇంకెవరు కూడా బలి అర్పించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక సమూయేలు ఆ యొక్క సౌలు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. ఏం చేసినాడంటే, ఆ బలి అర్పించడం వల్ల దేవుడు సౌలుని రాజుగా తృణీకరించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను సౌలు ఎన్నడూ కూడా పాటించలేదు. ఆయన దేవుడేమో ఒకటి చెప్తా ఉంటే సౌలేమో మరొకటి చేస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు మొదటిగా ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడంలో ఆయన ఎంతో సహాయపడ్డాడు. కానీ ఎంత సహాయం చేసినా కూడా దేవుడంటే సౌలంటే దేవునికి ఇష్టం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చివరికి ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడు అంటే, ప్రియులారా గమనించండి, అతను తనకు తానుగా ఏం చేసుకున్నాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సౌలు ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి
ఆ యుద్ధంలో ఏం చేసినాడంటే తన యొక్క సైనికుడి దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకుని ఆ కత్తితో తనకు తానుగానే ఏం చేసుకుంటాడంటే పొడుచుకుంటాడు. ఆ కత్తి మీద పడిపోతాడు, చనిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను ఎన్నడూ కూడా ఆయన పాటించినటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క శాసనములను ఆజ్ఞలను తృణీకరించిన వ్యక్తి సౌలు. సౌలు మహా అహంకారి స్వభావం కలిగిన వాడు, అంటే గర్విష్ఠుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకేం పర్వాలేదులే, నాకు కండ బలం ఉంది అనుకుంటున్నాడు ఆయన. మంచి హైట్ కలిగిన వ్యక్తి, మంచి ఆజానుభావుడు అన్నమాట. మంచి కండబలం, పుష్టి బలం ఉన్నవాడు. అటువంటి వ్యక్తి అహంకారముతో గర్విస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహా అహంకారి స్వభావం కలిగిన వ్యక్తి సౌలు. దేవుడు అందుకనే ఆయన రాజుగా ఉండటానికి పనికిరాడని చెప్పి తృణీకరించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. ఇంకా మనం గమనిస్తే చివరికి పిల్లలు గమనించండి, సౌలు దేవుని మీద ఆనుకోవడం పోయి దేవుని మీద నమ్మకం లేకుండా పోగొట్టుకున్నాడు. ఆయన దేవుడు అంటే అసలు నమ్మకమే ఆయనకి లేకుండా పోయింది సౌలుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు చిన్నవాడు వయసుగా ఉన్నప్పుడు, తన అన్నలు ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, దావీదు వయసు అప్పుడు ఇంచుమించుగా ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు అందరూ కూడా, ప్రజలు, సైన్యము, తన యొక్క అన్నలు అందరూ కూడా. సున్నతి లేని ఫిలిస్తీయుడు అక్కడ వచ్చి అక్కడ రాజుతో సవాల్ చేస్తున్నాడు. మీలో ఎవడైనా ఒకడు వచ్చి నన్ను చంపిన ఎడలా, నాతో యుద్ధము చేసి నన్ను గెలిచిన ఎడలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో మా ఫిలిస్తీయులందరూ వచ్చి మీకు బానిసలుగా ఉంటారు, లేదు నేను వానిని గెలిచి వానితో యుద్ధం చేసి వాడిని గెలిచిన ఎడలా మీ ఇశ్రాయేలీయులందరూ కూడా వచ్చి మాకు బానిసలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాజు, దేవుని మీద ఆధారపడవలసినటువంటి రాజు ఏం చేసినాడు అని అంటే, ఆయనకు భయపడి ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మీద నమ్మకత్వాన్ని సౌలు కోల్పోయాడు. దేవుని మీద ఆధారపడవలసినటువంటి సౌలు దేవుని మీద ఆధారపడటంలో విఫలమైపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మీద అసలు నమ్మకమే లేకుండా పోయింది సౌలుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, రెండవది, దావీదు అక్కడికి వచ్చి నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, నేను వాడిని చంపుతానంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దావీదు కూడా అపనమ్మకం కలిగిస్తున్నాడు అక్కడ. ఏమని? ఇదిగో నువ్వు చిన్నవాడివి, నువ్వు యుద్ధం చేయలేవు, ఇదిగో రాజు వస్త్రాలు ధరించు, నువ్వు యుద్ధానికి వెళ్ళి సామాగ్రిని నువ్వు ధరించుకో, వెళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను అవిశ్వాసం ఉంచి, తాను అవిశ్వాసుడై ఉండి మరొక వ్యక్తిని కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసపరుడుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఇవన్నీ నాకు అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా ఒంటి చేత్తో చంపేస్తా గొలియాతుని నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అని చెప్పి రాజుకి ఒక సవాల్ ఇసిరాడు దావీదు సౌలుకి. రాజా, నా ఒంటి చేత్తోనే చంపేస్తా. దావీదు యొక్క కార్యాలన్నీ కూడా సౌలుకి వివరించాడు అక్కడ. నేను ఒక రోజు నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. నా మందలో నుంచి ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకుని వెళుతూ ఉండగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎలుగుబంటిని పట్టుకొని దాని నోరును చీల్చి ఆ నోటులో నుండి నా గొర్రె పిల్లను నేను రక్షించుకోగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దినమున సింహం వచ్చింది. ఇదిగో దాని నుండి నేను నా యొక్క గొర్రె పిల్లను నేను రక్షించుకున్నాను. దేవుడు దావీదు యొక్క జీవితంలో చేసిన కార్యాలన్నీ కూడా సౌలుకు వివరించాడు. అంటే సౌలు ఎంత విశ్వాసపరుడో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అయినా సరే దావీదుకి నమ్మకం రావట్లా, సౌలుకి నమ్మకం రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి దావీదే రాజును పక్కన పెట్టి తాను సొంతగా యుద్ధ భూములోకి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఫిలిస్తీయుడితో అంటున్నాడు, ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, మారు మనసు లేని ఫిలిస్తీయుడా. సున్నతి అని అంటే ఆ రోజుల్లో యూదులకు సున్నతి చేయబడేది. సున్నతే వాళ్ళకి మారు మనసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మారు మనసు లేనటువంటి ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను దూషించడమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపహాసం చేయటమా అని చెప్పి ప్రియులారా ఆ యొక్క గొలియాతు మీదకి ఒంటి చేత్తోనే వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. తన యొక్క ప్రియులారా గమనించండి, ఆయుధము ఒకే ఒక ఆయుధము ఒడిసేలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకున్నాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు 5 రాళ్ళను తీసుకున్నాడు. తన యొక్క విశ్వాసముతో ఒక్క రాయిని విసిరి ఆ యొక్క ఒడిశాల్లో పెట్టి విసిరాడు. అంతే, వెళ్ళి ఆ తిన్నగా వాడి నొసటి మీద తగిలింది. శత్రువు యొక్క నొసటి మీద తగిలింది. శత్రువు ఏమైపోయాడంటే బొక్క బారున పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది సౌలు గురించి. సౌలులో విశ్వాసము లేదు. సౌలు యొక్క జీవితాన్ని మనం బాగా గమనిస్తే సౌలు చివరికి ఏమైపోయాడంటే తను యుద్ధములో ఉండగా యుద్ధము ఓడిపోవడం గమనించి, చూడండి చాలా జాగ్రత్తగా, యుద్ధము ఓడిపోవడం గమనించి ఆ యుద్ధములో ఆయన ఏమైపోయాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ లక్షణాలన్నీ ఎవరి అండి? సాతానుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే సౌలును మనం గమనిస్తే ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజు ఒక సాతానుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాడు నీతిమంతుడుగా ఉన్నప్పటికీ, యథార్థవంతుడుగా ఉన్నప్పటికీ, కానీ రాను రాను అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా బయటకు కనబడతా ఉంటాయి. దయ్యము వెంటనే తన గుణ లక్షణాలు విశ్వాసి దగ్గరకు వచ్చి చూపించదు. వచ్చి ముందు మన పక్కన చేరి చాలా జాగ్రత్తగా, చాలా నైస్గా, అక్క చాలా బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది, నీ చీర బాగుంది, నీ ప్యాంటు బాగుంది, నీ షర్ట్ బాగుంది, చూడండి, ఇలా మొదలుపెట్టి మెల్లిమెల్లిగా దాని యొక్క స్వభావాన్ని బయటికి తీసుకుంటా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు కూడా అదే విధంగా చేశాడు. ఒక్కసారిగా తన యొక్క స్వభావాన్ని బయటికి రానిలేదు సౌలు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మెల్లమెల్లగా వాడి యొక్క స్వభావాన్ని బయట పెట్టుకుంటా వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇస్కరేతు యూదా ఉన్నాడు. ఇస్కరేతు యూదా కూడా సంఘములో ఉన్న వ్యక్తి అయిన ఆ 12 మంది శిష్యులలో ఒకడు. కానీ ఒక దినాన ప్రియులారా గమనించండి, తన యొక్క గుణలక్షణాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయట పెట్టుకుంటా వచ్చి చివరికి ఏమైపోయాడు? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకొని చనిపోయాడు. ఎవరు? ఇస్కరేతు యూదా, యేసును అప్పగించినటువంటి ఇస్కరేతు యూదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సౌలు కూడా చివరికి ఏమైపోయాడనంటే తనకు తానుగా యుద్ధంలో ఓడిపోవడం గమనించి ఆయన ఏమైపోయాడంటే తనకు తానుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తన కత్తితో ఆయనే పొడుచుకుని చనిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సౌలుని వెడబాసిందో, ఎందుకు ఎడబాసింది? ప్రవక్త వధించాల్సినటువంటి బలిని ఎవరు అర్పించారు? సౌలు అర్పించాడు. సమూయేలు అర్పించవలసిన బలిని సమూయేలు యొక్క స్థానములో సౌలు అర్పించడం వల్ల ఆ యొక్క యెహోవా ఆత్మ సౌలును ఏం చేసిందంటే ఎడబాసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని ఆత్మ సౌలును ఎడబాసింది. దేవుడు సౌలును విసర్జించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సౌలును విసర్జించాడు. అప్పుడు దేవుడు దావీదును ఏం చేసినాడంటే, ఇప్పుడు చూడండి 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమింతును. అతని కుమారులలో నేను ఒకనిని రాజుగా నియమించి తిని. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతను నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యిని తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై చెప్పి యెషయాని పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలెనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదు బెత్లెహేమీయుడు, యెషయా బెత్లెహేముడు, యేసుక్రీస్తు కూడా ఎక్కడోడు? బెత్లెహేము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రొట్టెల ఇల్లు, ఆహారము దొరికే స్థలము, రొట్టెల ఇల్లు బెత్లెహేము అనగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తున్నాడు. ఇక్కడ దావీదు ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మీరు చూడండి, సౌలు యొక్క జీవితంలో ఎన్ని మైనస్లు ఉన్నాయో అన్ని ప్లస్లు దావీదులో మనకు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అతను రాజు అయినప్పటికీ కూడా సరే, అతను ఎన్నడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను మీరినటువంటి వ్యక్తి కాదు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు దేవుడు దావీదును ఇష్టపడుతున్నాడు? దావీదు అనగా అర్థం ఏమిటంటే బహుప్రియుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బహుప్రియుడు. ఆయన సుందరం కలిగిన వాడంట, మంచి అందగాడంట దావీదు. అటువంటి ఒక గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దావీదు. దావీదుకు దేవుడు చిన్నతనంలో నుంచే మంచి విద్యను ఆయన నేర్పించాడు. ఆయన ఏమిటా విద్య అంటే గొర్రెల కాపరిగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఆయన గొర్రెల కాపరిగా. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే తానుకు కావలసినటువంటి ఆ యొక్క రాజుకు కావలసినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా దేవుడు దావీదుకు నేర్పించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడు ఆ శత్రువుతో ఏ విధంగా పోరాడాలో దావీదుకు దేవుడు నేర్పించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, దావీదుకు ప్రియులారా గమనించండి, శత్రువుతో పోరాడడము దేవుడు నేర్పించాడు. ఆ పోరాటమే ఒక రోజున గొలియాతుతో పోరాడవలసి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పటి నుంచే ఆ గొర్రెలను ఏ విధంగా కాయాలో దావీదుకు దేవుడు నేర్పించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క గొర్రెలను ఏ విధంగా కాపాడుకోవాలో దానిని దేవుడు నేర్పించాడు దావీదుకి. చూడండి, అతను ఈ రోజున ఒక మహారాజు అయ్యాడు అని అంటే ప్రియులారా ఆ యొక్క లక్షణాలన్నీ కూడా దేవుడు చిన్నతనము నుంచే ఆయనకు నేర్పిస్తా వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం గమనిస్తే ప్రియులారా అవి క్రీస్తు యొక్క లక్షణములుగా మనకు కనబడతా ఉంటాయి. ఒకరోజు దావీదుకి సౌలుకి ఇద్దరికి ఏమొస్తుంది, వాళ్ళిద్దరు కూడా సౌలు దావీదుని ఏం చేస్తున్నాడంటే తరుముతా ఉంటాడు. సౌలు దావీదును తరుముతా ఉంటాడు. దావీదు సౌలును చూచి పారిపోతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకరోజు సాయంత్రం అయ్యేటప్పటికి దావీదు ఒక గృహలోకి వెళ్ళిపోయి పడుకుంటాడు. సౌలు కూడా వెళ్ళి అదే గృహంలో పడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దావీదు లేచేటప్పటికి సౌలు పడుకో ఉన్నారని సంగతి తెలిసి ఆ రోజు ఆ రాత్రి సౌలును దావీదు వాస్తవంగా చెప్పాలంటే దావీదు చేతికి సౌలును దేవుడు ఏం చేసినాడంటే అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దావీదు సౌలును ముట్టుకోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన పై వస్త్రపు చెంగును కత్తితో కోసుకొని గుర్తుగా తీసుకుని వెళ్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ విధంగా సౌలు 2 సార్లు దావీదు యొక్క చేతిలో హతమార్చవలసిన సమయం అది. కానీ సౌలు ఏమంటాడు, దావీదు ఏమంటున్నాడంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడిని మనం ముట్టకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి సౌలును దావీదు విడిచిపెట్టేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే దావీదు యొక్క మనస్సు ఎలాంటిదంటే శత్రువునైనా సరే ప్రేమించే మనసు అది. యేసుక్రీస్తు చెప్తాడు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మీరు ధర్మశాస్త్రం అంతట్లో నీ శత్రువును ద్వేషించమని మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది?
శత్రువును ద్వేషించండి అని చెప్పింది ధర్మశాస్త్రం. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? మీ మీ ధర్మశాస్త్రంలో శత్రువుని ద్వేషించమని రాయబడి ఉన్నది కదా. అయితే నేనేం చెప్తున్నానంటే నీ శత్రువును ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవముగా దావీదు ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినాడు? ఏం చేస్తున్నాడు? మీరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారం అయితే సౌలును దావీదు అక్కడికక్కడికే ఏం చేయాలి? చంపేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? దావీదు సౌలుని ఏం చేయాలి? అక్కడికక్కడికే చంపేయాలి. ఎందుకని? శత్రువును ద్వేషించాలి. శత్రువుని ఎవడు కూడా దగ్గరకు తీర్చుకోవడానికి వీలు లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకరోజు సమూహపు రొట్టెల బల్ల, అంటే యాజకులు తినవలసిన రొట్టెలను ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దావీదు తెచ్చుకొని తింటాడు. అవి ఎవరు తినాలి అని అంటే యాజకులు తినాలా. యాజకులు తినవలసినటువంటి రొట్టెలు దావీదు తింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆజ్ఞాతిక్రమించాడు దావీదు. ఎవరు తినాల్సిన రొట్టెలు అవి? యాజకుడు తినాల్సినటువంటి రొట్టెలు దావీదు తెచ్చుకొని తిన్నాడు. మరి దేవుని ఉగ్రత ఎందుకు రాలేదు? అదే సౌలు సమయంలో ఆలస్యమైంది అని చెప్పి బలర్పిస్తే ఆ బలిని దేవుడు అంగీకరించకపోగా పైగా సౌలును దేవుడు ఏం చేసినాడు? తృణీకరించాడు, ద్వేషించాడు. ఎందుకో తెలుసా? అసలు సౌలు అంటే దేవునికి ఇష్టమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సౌలు అంటే దేవునికి ఇష్టం అసలు ఏ మాత్రం కూడా లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సౌలు అంటే ఇష్టం లేదు, దావీదు అంటేనే దేవుడికి ఇష్టం. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దావీదు శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రంలో చెప్తే ఆ శత్రువును విడిచిపెడుతున్నాడు ఇక్కడ దావీదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, సమూహపు రొట్టెల బల్లలో కెళ్ళి చేయి వేసి యాజకులు తినవలసిన రొట్టెలను దావీదు ఇక్కడ తీసుకొని తింటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పని మరలా సౌలు చేస్తే సౌలును దేవుడు తృణీకరిస్తున్నాడు. దావీదును ఏమేం చేస్తున్నాడంటే ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదును దేవుడు ప్రేమించాడు. ఆయన దావీదు ఎన్ని తప్పులు చేసినా దేవుడు దావీదుని తృణీకరించాల. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు. ఆయనను హత్తుకున్నాడు ఆయన. ఎందుకంటే దావీదు అంటే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదు అంటే దేవునికి ఇష్టము. ఇష్టం లేనోడు ఒక చిన్న పొరపాటు చేసినా సరే, వాడంటే ఇష్టం లేదు కాబట్టి వాడిని ఏం చేస్తారు? గంటే చేస్తారు. ఇష్టం ఉన్నోడు ఎన్ని తప్పులు చేసినా వాడిని ఏం చేస్తారంటే ప్రేమిస్తానే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదును దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దావీదు యొక్క వంశములో నుంచి ఆయన రావాలి కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దావీదు యూదా గోత్రమునకు చెందిన వ్యక్తి. ఆయన దావీదు యూదా గోత్రమునకు చెందిన వ్యక్తి. యూదా అనగా అర్థం ఏమిటంటే స్తుతించుట. యూదా అనగా అర్థం ఏమిటి? స్తుతి. దేవుడు స్తుతించే గోత్రములో నుంచి ఆయన బయటకు రావాలనుకుంటున్నాడు. ఆయన ఈ పగలు ద్వేషాలు
అవన్నీ ఉంటే ఉండొచ్చు దేవునిలో. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ద్వేషం ఉంటుందా? ఉంది. ఆయనలో ద్వేషం ఉంది. ఎందుకంటే చూడండి, ఇస్సాకు భార్య రిబ్కా గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భములో ఇద్దరున్నారు కవలలు, యాకోబు, ఏశావు. అప్పుడు దేవుడు అంటాడు యొక్క రిబ్కాతో మాట్లాడుతూ, నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవునిలో ద్వేషం ఉంది, ఆయనలో కోపం ఉంది, ఆయనలో ప్రతీకారం ఉన్నది. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ అది అన్ని చోట్ల కనబడదు. కానీ ప్రియులారా, ఎక్కువగా ఆయనలో మనము చూసేది శాంతిని, ప్రేమ, దయ, వీటిని మాత్రమే చూడగలుగుతా ఉన్నాం. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇస్కరియోతు యూదా పక్క నుండి ఆయన చేస్తున్న ప్లాన్లన్నీ కూడా యేసుకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను సరే యేసు ఆయనను ఏం చేస్తా వచ్చాడంటే ప్రేమిస్తా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క ఇస్కరియోతు యూదాను ఎన్నడూ కూడా ద్వేషించలా. దావీదు కూడా సౌలును ఎన్నడూ కూడా ద్వేషించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ మనసు అది? క్రీస్తు యొక్క మనసు, దేవుని యొక్క మనసు, దావీదు యొక్క మనసు, దేవుని యొక్క మనసు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే మళ్ళా గొలియాతు మీద పగ తీర్చుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? ఫిలిస్తీయులు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు, మారు మనసు లేని ఫిలిస్తీయుడు, రక్షణ లేని ఫిలిస్తీయుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రజలతోనే అతను సవాల్ చేయటమా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని చెప్పి గొలియాతును దావీదు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితం గమనిస్తే అతను చిన్ననాటి నుంచి కూడా అతను రాజు అయ్యేంత వరకు కూడా, ప్రియులారా, రాజు అయ్యేంత వరకు కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని మనం చూడగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క తత్వము, ప్రేమ తత్వము దావీదులో మనము చూడగలుగుతా ఉన్నాం. దావీదు ఆ కాలానికి ఒక క్రీస్తుగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండి వాళ్ళని ఆయన ఏలుతా ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో దావీదు కూడా అదే విధంగా శ్రమ పడ్డాడు. ఆయన దావీదు కూడా శ్రమల పాలయ్యాడు. ఆయన అంటున్నాడు 74వ కీర్తనలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఆ కీర్తన గ్రంథాల్లో, ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథాలన్నిటిలో కూడా ప్రియులారా గమనించండి, తన యొక్క జీవితమును క్రీస్తు యొక్క జీవితమునకు అది పోల్చుకుంటూ ఆయన రాస్తా ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఓ శత్రువులు వచ్చి నా యొక్క శరీరం అంతటిని కూడా నేను కన్నీళ్లు విడుచుచ్చు అన్నపానములు లేక ఉంటున్నప్పుడు నా యొక్క శరీరము నా ఎముకలకు అంటుకుని పోయింది, నా నాలుక నా దవడకు అంటుకుని పోయింది, నాకు నీళ్ళిచ్చేవాళ్ళు లేరు, నేను నీళ్ళడుగగా వాళ్ళు నాకు చేదునిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్క
పాయింట్ను, ప్రతి ఒక్క ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి వాక్యమును కూడా అవి క్రీస్తు యొక్క జీవితమునకు మనకు కనబడతా ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దావీదు ప్రియులారా గమనించండి, ఆయన ఇశ్రాయేలు మరియు యూదా వారికి ఆయన మొట్టమొదటి రాజు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు సౌలును దేవుడు తృణీకరించాడో, విసర్జించాడో, అప్పుడు దావీదు రాజు అయ్యాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, మనం ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు, కొత్త నిబంధనలో ఒక రాజు భూమి మీదకి వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు, అవును, నేను యూదులకు రాజునే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయనకంటే ముందు ఒక రాజు ఉన్నాడు వాళ్ళకి. ఎవరో తెలుసా? అపవాది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు ఏ విధంగా అయితే దావీదు కంటే ముందు పరిపాలన చేస్తున్నాడో, అదే విధంగా ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలుకు ఒక ముందు ఇంకొక రాజు ఉన్నాడు. ఆయన ఎవరంటే హేరోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా? హేరోదు. హేరోదు ఏం చేశాడు అని అంటే, క్రీస్తును చంపడానికి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జ్ఞానులు వచ్చి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని నేను అడిగినప్పుడు, ఆయన అంటున్నాడు, హేరోదు రాజు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలిసి చదవమన్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు చదివినప్పుడు, ఇదిగో పలానా దగ్గర పుట్టాడు ఆ రాజు అని చెప్పినప్పుడు, అప్పుడు రాజు అంటున్నాడు, అలాగైతే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా వహించి, మీరు ఆయనకు పూజలు చేసి, సాష్టాంగపడి నమస్కారం చేసి, మరలా వచ్చి ఆ వర్తమానం నాకు తెలపండి. నేను వెళ్ళి ఆ శిశువును పూజింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ హేరోదు రాజు ప్రియులారా గమనించండి, నిజంగా రాజును పూజించడానికి, దర్శించడానికి పలికిన మాటలు కాదు అవి. యుక్తితో యేసును చంపడానికి ఆ రాజు పన్నాగం పన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క యోసేపుతో మాట్లాడి, ఇదిగో పుట్టినటువంటి ఆ శిశువును సంహరింపవలనని ఆ హేరోదు రాజు వెతుకుతున్నాడు. కనుక నీవు లేచి ఆ శిశువును, ఆయన యొక్క తల్లిని తీసుకుని ఐగుప్తులోకి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ యొక్క యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, ఐగుప్తులోకి వెళ్ళిపోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, ఏమంటుందంటే, ఐగుప్తులో యాకోబు నక్షత్రము ఉదయించును అని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. కానీ ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు రాజుగా అంటే, ఐగుప్తులో నుంచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? అందుకనే వాక్యంలో ఏం రాయబడిందంటే, ఐగుప్తులో, యాకోబులో నక్షత్రము పుడుతుంది, ఐగుప్తులో పుడుతుంది అని చెప్పాడు ఆయన. అంటే పుట్టడం అయితే ఐగుప్తులో కాదు, కానీ ఆయన వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఐగుప్తులో నుంచి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తులో నుంచి వచ్చాడు. అక్కడే పెరిగాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పుట్టింది బెత్లెహేములోనే. ఆయన పుట్టింది బెత్లెహేములోనే.
ఆ రొట్టెల ఇంట్లోనే పుట్టాడు ఆయన. కానీ ఇక్కడ హేరోదు రాజు తాను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదిగో ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు తీసుకుని వెళ్ళబడ్డాడు యేసుక్రీస్తు. అక్కడి నుంచి వస్తున్నాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. హేరోదు చనిపోయిన తర్వాత ప్రభుదూత ఐగుప్తులో యేసోబునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని మళ్ళా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారా, దేవుని యొక్క వాక్యము ప్రియులారా గమనించండి, ఎన్నడూ కూడా తప్పిపోదు. ఆయన పలికిన ప్రతి ప్రవచనమును దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లాగ నెరవేర్పు చేస్తాడో అది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు ఆయన జీవితము కూడా క్రీస్తు యొక్క జీవితానికి చాలా దగ్గరగా మనకు కనబడతా ఉంటుంది. మోషే పుట్టినప్పుడు కూడా ఆ యొక్క ఫరో రాజు, ఐగుప్తు నేర్తున్నటువంటి ఫరో రాజు ఇశ్రాయేలుకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపించాడు ఆయన. 2 సంవత్సరములో ఈడు కలిగినటువంటి మగపిల్లలందరినీ. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆ యొక్క హేరోదు రాజు 2 సంవత్సరములు ఈడు కలిగిన మగపిల్లలందరినీ కూడా హేరోదు రాజు చంపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలుకు ఒక విమోచకుడుగా, ఒక రక్షకుడుగా ఆయన పుట్టాడు. యేసుక్రీస్తు కూడా ప్రియులారా ఒక రక్షకుడుగా, ఒక విమోచకుడుగా భూమి మీద ఆయన పుట్టాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంతానము భూమి మీద పుడుతున్నప్పుడు శత్రువు వాళ్ళని ఏం చేస్తుందంటే వెంటాడుతానే ఉంది. చూడండి, 12వ అధ్యాయం మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉన్నది. ఆ స్త్రీ గర్భము ధరించింది. ఆమె ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నది. ప్రసవించనైనటువంటి ఆ మగ శిశువును మింగివేయాలనని ఘట సర్పం కాసుకొని ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఘట సర్పము చూడండి, సౌలు ఎవరో కాదు, ఆడొక ఘట సర్పం. ఎవరు కుమారుడు సౌలు? కూషు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూషు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాము కుమారుడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హాము ఎవరు? నోవాహు కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విధంగా మనం చూచినప్పుడు ఈ కూషు అనేటువంటి వ్యక్తి, ఆ కూషు వేరు, ఈ కూషు వేరులేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళ గుణ లక్షణాలు మనం చూసినప్పుడు అవే గుణ లక్షణాలు వెంటాడుతూ ఉన్నాయి. హాముకు పుట్టిన కుమారుడు కూషు. కూషుకు పుట్టిన కుమారుడు ఎవరండి? నిమ్రోద్ అండి. బాబేలును కట్టాడు కదా నిమ్రోదు. ఎవరు? కూషు కుమారుడు. కూషు ఎవరు? హాము కుమారుడు. హాము ఎవరు? నోవాహు కుమారుడు. అంటే క్రీస్తు బ్రహ్మ తన యొక్క సందేశంలో ఏం చెప్తున్నాడంటే, నోవాహు పుట్టిన కుమారులు ముగ్గురులలో ఒకడు సాతానుడు అని చెప్పాడు ఆయన. సర్ప సంతానం అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సర్ప సంతానం ఎవరో కాదు, హాము అనేటువంటి వ్యక్తి సర్ప సంతానము. హాము అనే వ్యక్తి దయ్యపు సంతానము. అందుకనే హాముకి కూషు పుట్టాడు, కూషుకి నిమ్రోదు పుట్టాడు. నిమ్రోదు పూర్తిగా దేవుని యొక్క సాతాను యొక్క గుణ లక్షణాలతో బయటికి తనను తాను చూపించుకుంటా వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ బెన్యామీను గోత్రంలో ఉన్నాడు. ఇక్కడ ఈ కూషు అనే వ్యక్తి బెన్యామీను గోత్రంలో ఉన్నాడు. ఈ బెన్యామీను ఎవరు? యాకోబుకు రాహేలుకు పుట్టిన 2వ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యాకోబుకి 2 భార్యలు. మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. రాహేలుకి 2 కుమారులు. మొదటి కుమారుడు యోసేపు, రెండవ కుమారుడు బెన్యామీను. ఈ బెన్యామీనుకు పుట్టిన కుమారుడు కూషు. చూడండి ఆ యొక్క సర్పం సంతానం అనేది ఏ విధంగా వెంటాడుతూ ఉందో చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు సౌలులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి లక్షణము కూడా ప్రియులారా సర్పము యొక్క అడుగుజాడలు, దయ్యపు సంతానము, మహాఘట సర్పము. ఎందుకనంటే దావీదును చంపాలనుకుంటున్నాడు సౌలు. నిజంగా దావీదు సౌలుకి దొరికుంటే ఏమైపోయేవాడు? చంపేసేవాడే. కానీ దేవుడు దావీదును తప్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడంటే భయం లేని వ్యక్తి సౌలు. దేవుడంటే భక్తి లేనిటువంటి వ్యక్తి సౌలు. దేవుని ఆజ్ఞలను తృణీకరించిన వాడు, అహంకార స్వభావం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అహంకార స్వభావం కలిగిన వాడు, దేవుని పైనటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి సౌలు. ఎవరికి పుడుతున్నాడంటే కూషుకు పుడుతున్నాడు. ఇవే లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? నిమ్రోదులో ఉన్నాయి. నిమ్రోదుకి దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి ఏం చేసినాడు? మహాగోపురాన్ని కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సౌలు కూడా అదే చేస్తున్నాడు. కానీ దావీదు దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఈ ఘట సర్పము ఎక్కడ కాసుకొని ఉంది అంటే ఆ కననైనటువంటి ఆ మగ శిశువును మృంగివేయాలనని ఆ ఘట సర్పము ఆ స్త్రీ దగ్గరే కాసుకొని ఉందంట. 12వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తోటలో ప్రారంభమైన ఆ ఘట సర్పము ప్రియులారా ప్రకటన గ్రంథములో వరకు అది ప్రయాణం చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంతానమును బాధ పెట్టడమే దాని పని. దేవుని యొక్క సంతానమును ప్రియులారా రోగములతో, బలహీనతలతో శ్రమను పెట్టడమే దాని పని. ప్రతి రోగము దెయ్యం ద్వారా వస్తుందని క్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి సమస్యలు అవి దెయ్యం ద్వారానే వస్తున్నాయని క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు యొక్క జీవితము పూర్తిగా సౌలు యొక్క జీవితానికి ఆపోజిట్ గా ఉంది. ఇక్కడ దావీదు దేవుని ప్రేమించాడు. దావీదు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచాడు. ఆయన దావీదు ప్రియులారా యూదా గోత్రములో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. అందుకే చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి మత్తయి సువార్త. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి ముందు అబ్రహామును ఎత్తాడు. అబ్రహాము తర్వాత ఎవరిని తీసుకుని వస్తున్నాడు? దావీదును. మూడో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అబ్రహాము దేనికి సూచనగా ఉన్నాడు? విశ్వాసమునకు సూచనగా ఉన్నాడు. దావీదు దేనికి సూచనగా ఉన్నాడు? ప్రేమకు సూచనగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు దేనికి సూచనగా ఉన్నాడు? కృపకు సూచనగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు దేనికి సూచన? కృప. కృప. అందుకని ఆయన పేరులోనే జీసస్ అనే పేరు ఇంగ్లీష్లో రాస్తే 5 అక్షరాలు వస్తాయి. 5 అనగా అర్థం ఏమిటి? కృప, గ్రేస్. గ్రేస్ ఇంగ్లీష్లో గ్రేస్ అని రాస్తే 5 అక్షరాలు వస్తాయి.
లేదా విశ్వాసము, ఫెయిత్ అని మనం ఇంగ్లీష్లో రాస్తే 5 అక్షరాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియులారా దేవుని యొక్క గుణ లక్షణాలు. అబ్రహాములో ఉన్నవి దేవుని యొక్క గుణ లక్షణాలు, దావీదులో ఉన్నవి దేవుని యొక్క గుణ లక్షణాలు, యేసు క్రీస్తులో ఉన్నవి దేవుని యొక్క గుణ లక్షణాలు. అవి యేసు క్రీస్తు ఎవరు బయలుపరిచాడు? ఆయన తండ్రిని బయలుపరిచాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తనను తాను బయలుపరచుకోవడానికి రాలేదు. ఎవరు బయలుపరిచాడు? ఆయన. నా కార్యాలు, నా గుణ లక్షణాలన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? తండ్రిని చూపిస్తున్నాయి. అంటే యేసు క్రీస్తులో ఎవరు కనబడుతున్నారు? తండ్రి కనబడుతున్నాడు. ఆయన తండ్రి యొక్క గుణ లక్షణాలు బయలుపరుస్తున్నాడు. అబ్రహాము కూడా తండ్రి యొక్క గుణ లక్షణాలు బయలుపరుస్తున్నాడు. దావీదు కూడా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు బయలుపరుస్తున్నాడు. ఆయన ఇక్కడ క్రీస్తే తండ్రి యొక్క గుణ లక్షణాలు బయలుపరుస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆ యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సౌలు యొక్క జీవితం అంతా కూడా అది ఒక దయ్యపు సంతానముగా, సర్ప సంతానముగా మనము చూస్తా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సౌలును మనం గమనించినప్పుడు సౌలు అంటే అర్థం ఏంటి అసలు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలు అనగా అర్థం ఏంటంటే దేవుని వలన అడగబడిన వాడు అని అంట. దేవుని వలన అడగబడినవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలో ఇంకో సౌలు మనకు కనబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సౌలు ఎవరో తెలుసా? ఈయన కూడా బెన్యామీను గోత్రికుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సౌలు అనగా అర్థం ఏమిటి? అడగబడినవాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న సౌలు, ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా దయ్యానికి సంబంధించినవి అయితే ఆయన బెన్యామీను గోత్రికుడే. కొత్త నిబంధనలో ఉన్న సౌలు కూడా బెన్యామీను గోత్రికుడే. దేవుడి చిత్తమైతే మరొక ఆదివారమున కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు గురించి మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న సౌలు, అతనిలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా దెయ్యమునకు సంబంధించినవే. అందుకే దేవుడు సౌలంటే దేవునికి ఇష్టమే లేదు. అతను బెన్యామీను గోత్రంలో పుట్టుండొచ్చు, కానీ అతడు కలిగినటువంటి లక్షణాలు, అతను కూషు కుమారుడు. బెన్యామీను మంచివాడే, కానీ బెన్యామీనుకి ఎంతమంది కుమారులు? ఆ బెన్యామీనుకు పుట్టిన కుమారులు కూషు ఒకడు. ఆ కూషుల నుంచి వచ్చిన వాడే ఈ యొక్క సౌలు. ఈ సౌలు సర్ప సంతానము, దయ్యపు సంతానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మంచి లేదు సౌలులో, ఏ మంచి లేదు. దేవుని సంతానాన్ని హింసించాడు, దావీదును హింసించాడు, దావీదును తరిమాడు, దావీదును చిత్రహింసలు పెట్టాడు సౌలు. దావీదును చంపాలనుకున్నాడు సౌలు, క్రీస్తును చంపాలనుకున్నాడు సౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ప్రియులారా సౌలులో దేవుని యొక్క మనస్తత్వం అసలు లేనే లేదు. దేవుని చేత తృణీకరించబడిన వాడు సౌలు. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడయ్యాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఎవరు పశ్చాత్తాపడ్డాడంట? అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా గమనించండి, వధువును పరిపాలన చేస్తున్నది కూడా అదే సర్ప సంతానమే.
అదే దయ్యపు సంతానం ఈ లోకంగా శారీరకంగా. సౌలు శారీరక సంబంధమైన వాడు, దావీదు ఆత్మ సంబంధమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక శరీర సంబంధమైనటువంటి వారి జీవితాల వలన ఆత్మ సంబంధమైన వారికి ఎప్పుడు కూడా అభ్యంతరకరంగానే, ఇబ్బందికరంగానే ఉంటుంది. దీనికి మనం సౌలు జీవితమే మనం చూడాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు యొక్క జీవితము, సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు సౌలు యొక్క జీవితము సాతానుడికి సాదృశ్యముగా ఉన్నది. దావీదు యొక్క జీవితము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు ఎన్ని తప్పులు చేసినా దావీదు క్షమించాడు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. సౌలు ఎన్ని తప్పులు చేసినా దావీదు ఏం చేశాడు? క్షమించాడు. చివరికి తాను దొరికినా సరే విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తు కూడా ఇస్కరియోతు యూదాను చంపాలనుకుంటే చంపగలడు, కానీ విడిచిపెట్టేసేసాడు. చివరికి తనకు తానుగానే ఆయన ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. సౌలు పరిస్థితి కూడా అదే. ఈ ఉరేసుకునే వాళ్ళంతా కూడా సర్ప సంతానమే, అది దయ్యపు సంతానం, అది దురాత్మ సంతానం, అది అపవాది సంతానం, అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బెన్యామీను గోత్రముల నుండి ఒకడు సాతానుడు వచ్చాడు, మరొకడు క్రీస్తుగా వస్తున్నాడు కొత్త నిబంధనలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గోత్రాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఆ గోత్రికి కర్తలు ఉన్నారు. రూబేను, బెన్యామీను, యోసేపు, యోదా, మనష్షే, వాళ్ళు 12 మంది ఉన్నారు. ఎఫ్రాయిము, వీళ్ళు మంచి వాళ్లే, కానీ వాళ్ళ సంతానం ఉంది. వాళ్ళలో నుంచి మనం గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ చరిత్రలన్నీ గమనిస్తే, ఎవరికి పుట్టారు, వాళ్ళ జీవితాలు ఏంటి అని మనం గమనిస్తే, వాళ్ళలో కొంతమంది జీవితాలు దయ్యానికి సూచనగా ఉన్నారు, కొంతమంది దేవునికి సూచనగా మనకు కనబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇదే యూదా గోత్రం నుంచి పుట్టిన వాళ్ళు కూడా దయ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ దావీదును ఒక్కనే మనం చూస్తున్నాం ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను ఆయన మన ముందు, మన యొక్క ప్రవక్తులు, మన యొక్క అపోస్తలులు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళ యొక్క జీవితాలను చూసి మనం నేర్చుకోవాలి. మన జీవితాలన్నీ కూడా సరి చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సౌలును ఎన్నోసార్లు ఆయన సరిచేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ సౌలు సరి అవలా, సరిచేయబడడానికి ఇష్టపడలేదు ఆయన. ఎందుకంటే తన కండబలాన్ని, అండబలాన్ని చూసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు విడిచిపెట్టేశాడు సౌలుని. దేవుని చేత తృణీకరించబడిన సౌలు ఈయన. దేవుని చేత తృణీకరించబడిన సౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు అనగా అర్థం ఏంటంటే అడగబడిన వాడు, అంటే దేనిని పొందుకోలేని వాడు అని అర్థం అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను సౌలుగా ఉంటే అతడు దేనిని పొందుకోలేడంట, అందుకే పౌలుగా మార్చాడు కొత్త నిబంధనలో ఆయన పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరును కొత్త నిబంధనలో మార్చాడు. దేనికి మార్చాడు? ఒకవేళ అతను సౌలుగా ఉంటే ఆయన జీవితం నాకు పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలో సౌలు ఏ జీవితం అయితే ఉన్నాడో అదే జీవితం ఈ సౌలు కూడా కలిగి ఉన్నాడు. క్రైస్తవుల మీద హింసాకాండను రేపాడు సౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం దేవుని చిత్తమైతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మరియు సౌలు యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు, సౌలు యొక్క జీవితము ఆ యొక్క అపవాదికి సాదృశ్యముగా ఉన్నది. దావీదు యొక్క జీవితము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. మనము దావీదు వలె ఈ లోకములో జీవించాలి. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, వినయము, విధేయతలు కలిగి, శత్రువును ప్రేమించే మనసు కలిగి, వాళ్ళని దూషించకుండా ప్రియులరా, మనం ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి సౌలు యొక్క జీవితము మరియు దావీదు యొక్క జీవితాన్ని ప్రభువా మా ముందుంచారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మా నాయన, మేము దావీదు వలె నీ యందు యథార్థమైన హృదయం కలిగి, నీ యందు భయము భక్తి కలిగిన అతను, నీ యందు వినయము విధేయత కలిగిన నాయన, నీలో నాయన దావీదు వలె మేము జీవించడానికి సహాయం దాయించాం. అటు గుణ లక్షణాలు మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. శత్రువుని ప్రేమించే మనసు నాయన, ఓ శ్రమలలో, కష్టాలు, శోధనలో ప్రభువా, ఓ నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే గుణము నాయన మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన దావీదు వలె మేము జీవించున్నట్లు సహాయం చేయండి. దావీదు అంటున్నాడు నాయన, ఓ జనులు, ఓ ఇదిగో, ఓ యెహోవా మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతున్నాను నీ వాక్యం. అటువంటి నాయన జీవితంలో మీరు మాకు దయచేయండి ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఈ సాయంకాలపు దీవెనతో నింపండి. మా ప్రియులు నాయన నీ దాసుల ప్రభువా, పద్మశిష్ట గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఓ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ కూడా నీ వెలిగిన దేవుడు, ప్రతి పరిస్థితులన్నీ కూడా చక్కపెట్టండి ప్రభువా. నీ కార్యములు ప్రభువా, నీ దాసుల పక్షాలను మీరు జరిగించండి ప్రభువా. భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న డ్యూటీలో మీరు తోడుకోండి. ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క జీవితం అంతా కూడా నీ వెలిగిన దేవుడు. నీ కార్యములు ప్రభువా ఆయన జీవితంలో ఆయన మీరు జరిగించండి. ఆయన జీవితాన్ని చక్కపరచండి, స్థిరపరచండి ప్రభువా, సరిచేయండి ప్రభువా. నీ కార్యములు జరిగించండి. నీ కోసం నిలబడే బిడ్డగా మీరు తీర్చిదిద్దండి ప్రభువా. భగత్తుని దీవించి ఆశీర్వదించండి నాయన. ఓ ప్రభు, ఆయనకు మంచి భవిష్యత్తును, ఉన్నతమైన జీవితము, గొప్ప జీవితాన్ని దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. సిస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. వాడ మేనత్త గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆమె కూడా మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి నాయన. సహాయం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామం సన్నతించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.